జీవుడు మనసై ఉన్నాడు గనుక, ప్రకృతి యొక్క అనుబంధం కలిగి బద్ధుడై ఉన్నాడు గనుక ఇతనికి ఇప్పుడు ఆత్మతో అనుబంధం అవసరం. ఇది ఏ ఆత్మతో? జీవాత్మతో. మరి జీవుడనగా ఎవడు? ఇందాక చెప్పినట్లు కుడి ఎడమల యొక్క స్వరూపాలను ధరించి తిరుగుతూ ఉన్నటువంటి వాడు. పరబ్రహ్మమని చెప్పబడుతూ ఉన్నది దేనిని అంటే సాక్షాత్కార యొక్క స్వరూపానికి పరబ్రహ్మమని చెప్పబడుతుంది. అందుకని ఉపాసించేవాడు ఒక్కడు, ఉపాసింపబడునది మరొక్కటి. ఉపాసకుడు ఉపాసించిన పిమ్మట సాక్షాత్కరించేది మరొకటి. అందుకు ఉపాసించేవాడు మనసున్నవాడు, ఉపాసింపబడేది మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మ. ఈ ఉపాసనా బలము చేత మనసు ఆత్మ ఒక్కటైన తరువాత ఏ క్షణములో ఆత్మతో మనసు ఏకీభవిస్తుందో ఆ క్షణములో ఆ మనసును ఆత్మను రెండిటిని తన స్వరూపము కంటే అన్యము కాదని తనతో ఐక్యము చేసుకోదగినటువంటి యొక్క బ్రహ్మస్వరూపము సాక్షాత్కరింపబడుతుంది. దీన్ని మోక్షము అని పెద్దలు చెప్పారు.